వెంకటేష్, విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ ఈ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. లైక్ వాళ్ళిద్దరి బ్రదర్హుడ్లో ఉన్న ఎమోషన్ ఈ మూవీలో యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ యానిమల్లో వాళ్ళ ఫాదర్కి వాడికి ఉన్న బాండింగ్ ఎందుకు అన్నది మనకు తెలియదు మూవీలో, అది చూపించారు. జస్ట్ వాడికి బాండింగ్ ఉందని తెలుస్తుంది. దీంట్లో ఆ డెప్త్కి వెళ్ళి చూపిస్తారు. దట్స్ సంథింగ్ డిఫరెంట్. అండ్ నేను కూడా యాక్చువల్గా ఏదో ఊరికే ఎమోషన్ పెట్టారు అని లాస్ట్ దాకా అలా సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వై హీ లవ్స్ హిస్ బ్రదర్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్లో కూడా వాళ్ళ ఫాదర్ని వాడు ప్రేమిస్తాడు. ఎందుకు అంత పిచ్చి ప్రేమ అనేది చూపించరు. జనరల్గా జస్ట్ లైక్ ఎనీ సన్ అన్నది కనిపిస్తుంది, మనమే ఇంకా అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్గా అక్కడ దాకా ఆ డెప్త్ క్యారీ చేశాడు. ఆ ఎమోషన్ ఎందుకు అంత కనెక్ట్ అయి ఉన్నాడు వీడి బ్రదర్కి అన్నది కనిపిస్తుంది. అండ్ దెన్ బాగానే ఉంది సినిమా. టికెట్లు ఈజీగా దొరికలే, అది బాగా రష్గా అంటే నేను 1 వీక్ బ్యాక్ బుక్ చేశాను, అందుకే దొరికింది. నెక్స్ట్ మన సాంగ్, రొమాంటిక్ సాంగ్ ఒకటి మిస్ అయిందంట. అంటే కట్ చేశారు, జస్ట్ 2 hours మూవీ. అంటే ఇంక వేరే ఏం పెట్టినా అది యాడ్ అవ్వదు మూవీకి. ఇట్స్ అ కాన్సన్ట్రేటెడ్ స్క్రిప్ట్. రైటింగ్ కరెక్ట్గా చాలా నీట్గా రాసుకొని ఎడిటింగ్ కూడా దాని తగ్గట్టుగా ఎడిట్ చేయడం వల్లనే కొంచెం క్యారీ అయింది లాస్ట్ దాకా మూవీ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫుల్ ల్యాగ్ అంటున్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటెన్సిటీ మీకు పూర్తిగా కనిపించాలి అంటే ఐ థింక్ సెకండ్ మూవీ చూడాలి. సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ పార్ట్ చూడాలి, పార్ట్ 2 చూడాలి కావచ్చు. అంటే ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎమోషన్ అనేది ఆ సెకండ్ హాఫ్కి అలా కొంచెం అదై ఒక బ్రేక్ పడుతుంది. సో నెక్స్ట్ మూవీలో అది కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది అంతే. అదేం పూర్తి డిస్టర్బ్ అయిందని ఏం చెప్పట్లేదు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసినట్టేనా? డీసెంట్, బాగుంది బ్రో, వాచబుల్. రేటింగ్ ఎంత ఇస్తారు మీరైతే 5కి? 5కి ఐ థింక్ ఐ కెన్ గివ్ 3.5.